రోజా కట్టెల పొయ్యి మీద భారీ వర్షంలో వంట చేస్తూ ఉంటుంది. పెద్ద గాలి వర్షం కారణంగా తనక్కడ నిలబడలేక వంట ఎలా చేయాలో అర్థం కాక సతమతమవుతుంది. దాన్నంతా గమనిస్తున్న పక్కింట్లో ఉన్న తన స్నేహితురాలి శాంతి, ఏమైంది రోజా, ఎందుకిలా వర్షంలో కట్టెల పొయ్యి మీద వంట చేయాలని ప్రయత్నిస్తున్నావు? నీకంతా బాగానే ఉందిగా. నాకంతా బాగానే ఉంది శాంతి. మా అత్తగారు కట్టెల పొయ్యి మీద తప్ప వేరే దేని మీద చేసిన భోజనం తినరు. అందుకే ఆమె కోసం వంట తయారు చేస్తున్నా. ఈ విషయం ఆమెకు తెలుసా లేదా? ఇదంతా నీ సొంత ప్రయత్నమా? మా అత్తగారు నన్ను వంట చేయమని పదే పదే చెప్పడంతో ఇక్కడికొచ్చి చేయాల్సి వస్తుంది. శాంతి అలా వెళ్ళిందో లేదో అత్తగారు చాలా కోపంగా రోజా వైపు చూస్తూ, ఏంటే నా గురించి లేనిపోని చాడీలన్నీ చెప్తున్నావా? అందుకే శాంతి ఇవన్నీ తీసుకొచ్చిచ్చింది కదా, నిజం చెప్పు. అయ్యో, అలా ఏం లేదత్తయ్యా. నేను తనకేం చెప్పలేదు, తనే తీసుకొచ్చిచ్చింది. ఆ విషయం పట్టించుకోకుండా అత్తగారు చాలా కోపంగా తిడుతూనే ఉంటారు. మరుసటి రోజు ఉదయమే రోజా నిద్రలేచి ఇంట్లో వాళ్ళకి వంట సిద్ధం చేసి పెట్టింది. అత్తగారికి ప్రత్యేకంగా వంట చేయటం కోసం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్తే అత్తగారు అక్కడ వంట చేసుకుంటూ ఉంటారు. మీ అత్త పని చేసుకుంటే నీకెందుకంత బాధగా ఉంది? ఆమె పని ఆమె చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, చేసుకొని. ఇప్పుడు బాగానే వంట చేసుకుని తర్వాత మావయ్య గారి చేత, నా భర్త చేత నానా మాటలు అనిపిస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే జరిగింది మొత్తం ఒక రికార్డు చేసుకుని పెట్టుకో. అప్పుడు వాళ్ళకి నిజమేంటో తెలుస్తుంది. అందుకు ఆమె సరే అంటుంది. అత్తగారు వర్షంలో కావాలని కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట చేయాలని ప్రయత్నిస్తుంది. దాన్ని గమనించిన రోజా అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నేనేదో ఒక రకంగా వంట చేస్తాను. ఈ వర్షంలో మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? నా మాట వినండి, నేను చేస్తాను కదా. ఎప్పుడేం చెయ్యాలో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా నువ్విక్కడి నుండి వెళ్ళు అని నానా మాటలు తిడుతుంది. వాటన్నింటినీ రోజా రికార్డ్ చేసుకుంటుంది. తర్వాత ఏం తెలియనట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కొంత సమయానికి వినోద్ వచ్చి తల్లిని వర్షంలో వంట చేయటం చూసి కోపంగా రోజాని పిలుస్తాడు. రోజా అతని దగ్గరికొచ్చింది. ఏమైందండి? ఎందుకు అంత పెద్దగా కేకలు వేస్తున్నారు? ఏంటది? మా అమ్మ వర్షంలో వంట చేస్తుంది, ఆమెకు నువ్వు సర్ది చెప్పలేదా? చెప్పానండి, కానీ అత్తయ్య గారు నా మాట వినట్లేదు. నేనేం చెయ్యాలి చెప్పండి? అందుకు వినోద్ కోపంగా తల్లిని పిలుస్తాడు. తల్లి చాలా జాలిగా ముఖం పెట్టి అక్కడికొస్తుంది. ఎందుకమ్మా నువ్వు అంత శ్రమ పడుతున్నావు? తను వర్షం తగ్గిన తరువాత వంట చేస్తుంది కదా. ఆ మాట వినగానే శాంతమ్మ ఏడుస్తూ, ఈ భార్య నా మాట వినే స్థాయి దాటిపోయి నన్ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది. కట్టెల పొయ్యి మీద అన్నం వండ